అందరికీ నమస్కారం. న్యూస్ క్యాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఈనాడు తీసుకున్నట్లయితే అడవిలో అక్రమ సామ్రాజ్యం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆధీనంలో పొదుల కొద్దీ ఎకరాలు, ఎఫ్ఎంబిలో 23.69 ఎకరాలు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంది 45.8 ఎకరాలు. అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా 75.75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం. అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం, మధ్యలో విలాసవంతమైన భవనం, మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్డు. కోడిగుడ్డు పెట్టినట్లే గుడ్లు పెట్టినట్లే మేకపిల్ల ఈనినట్లే భూమి కూడా పిల్లలను కంటుందని మీకు తెలుసా? పోనీ పిల్లలు ఎదిగినట్లుగా భూమి కూడా రోజు రోజు ఎదగడం ఎక్కడైనా చూసారా? పొంగనూరులో చూడొచ్చు. అది ఎలాగంటే పులిచెర్ల మండలం మంగళపేట సమీపంలో అడవిలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా ఎదిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినట్లయితే అక్కడ భూమి రోజు రోజుకి చెట్టు కొమ్మలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. ఇది నమ్మకపోతే ఒకసారి లెక్కల గురించి ఆలోచించండి. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రామానికి చాలా దూరంగా ఉంది. అడవిలో 295 సర్వే నెంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నెంబర్లో 6 ఎకరాలు పట్టాభూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్లో స్పష్టంగా ఉంది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు రికార్డులో ఉంది. అవి 1952లో చేసిన సర్వే ప్రకారం రూపొందిన రికార్డులు. అంటే ఆ మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది మంగళంపేట గ్రామం. ఆ అడవిలో అక్కడ ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో అంటే మంగళంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో ఆ అడవి ఉంటుంది. ఆ అడవిలో 295 సర్వే నెంబర్లో 17 ఎకరాలు, 296 సర్వే నెంబర్లో 6 ఎకరాలు పొలం ఉంది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించింది. దాని చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ పొలం అనేది ఉంది. చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇతనికి ఆక్రమించుకోవడానికి చాలా అనుకూలమైందన్నమాట. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1952 సర్వే రికార్డు ప్రకారం వాళ్ళకి 23 ఎకరాల చిల్లర మాత్రమే ఉందన్నమాట. ఈ 2 సర్వే నెంబర్లోని పట్టాభూమి మొత్తం పెద్దిరెడ్డి కుటుంబ స్వాధీనంలో ఉంది. వాటిలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత భూమి ఉంటుందని అడిగితే మనకి 23 ఎకరాలని ఎవరికైనా అర్థమవుతుందన్నమాట. అడవి మధ్యలో పట్టాభూమి ఉండటమే చాలా అరుదు. పోనీ ఉందనుకున్న ఎన్నేళ్ళు గడిచిన ఆ సర్వే నెంబర్లోని పట్టాభూమి అంగుళం కూడా పెరగడానికి వీల్లేదు కదా. ఎందుకంటే ఫారెస్టు, అటవీ భూమి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. వాళ్ళు ఏ పని చేయనిరు, వాళ్ళ పొలాల్లో వాళ్ళ స్థలాన్ని వేస్ట్ కూడా పానివ్వరు. అంత నిక్కచ్చిగా ఉంటాయి అటవీ శాఖ నిబంధనలు. కానీ ఇక్కడ పెరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం ఆక్రమణకు గురైంది. అదే పెద్ద విచిత్రం. అదే సర్వే నెంబర్లో తర్వాత సబ్ డివిజన్ చేసి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి అబ్బాయి ఇంద్రమ్మ పేర్ల మీద 2021 సంవత్సరాలు 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. 23 కాస్త 45 అయింది. దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములరెడ్డి, మంగమ్మల నుంచి వారు భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. తర్వాత ఇది అడంగల్లో కూడా ఎక్కిందనమాట. ఈ గ్రోత్ స్టోరీ ఇంతటి తాగలేదు. రెవెన్యూ రికార్డుల్లో 295/1A, 295/1B, 295/1C, 295/1D, 296/1, 296/1B ఇవన్నీ సబ్ డివిజన్ చేసేసి ఆ సర్వే నెంబర్లు పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 75.5 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదైంది. అంటే 45.8 కాస్త 75.75 ఎకరాలకు పెరిగిందనమాట. ఇది పెద్దిరెడ్డి గ్రోత్ రేటు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూమిని భారీగా కబ్జా చేసిందని ఆ 75.75 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల వరకు కూడా వారి ఆధీనంలో ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఈ విధంగా ఆక్రమించుకోవడం కాకుండా ఆ అటవీ భూమిలో పెద్ద ఒక ప్యాలెస్ కట్టి, ఆ ప్యాలెస్కి విశాలవంతమైన ప్యాలెస్ కట్టి దానికి పోవటానికి మార్కెట్ కమిటీ నిధులతో ఒక ఏకంగా తారు రోడ్డు వేయటమే జరిగింది. ఇది
పెద్దిరెడ్డి యొక్క అక్రమ సామ్రాజ్యం ఇంకా ముందుగా ఈ అక్రమాలు ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. భారత్ను వదలం, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు. చైనా, బ్రెజిల్, భారత్లు భారీగా వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో అమెరికాకు మోడీ. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారు. అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ట్రంప్ కఠిన నిర్ణయాలు పరంపర కొనసాగుతూనే ఉంది. కఠిన నిర్ణయాలు మరియు సెన్సేషన్ నిర్ణయాలను కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ అన్ని దేశాలు కలిసి అమెరికాకు నష్టం చేస్తున్నాయి వాణిజ్య కార్యకలాపాలలో. కాబట్టి ఇతర దేశాల నుంచి జరిగే వాణిజ్య కార్యక్రమాలన్నిటి మీద కూడా సుంకాన్ని విధిస్తాము, అధిక సుంకాన్ని విధిస్తామని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చైనా, బ్రెజిల్, భారత్లు భారీగా వసూలు చేస్తున్నాయి మా దగ్గర నుంచి. కాబట్టి వాటి మీద అంటే మా దేశం నుంచి వ్యాపారం చేయడంలో మా దేశం నష్టపోతుంది, ఆ దేశాలు బాగుపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి కార్యకలాపాల మీద భారీగా సుంకాన్ని విధించడం జరుగుతుంది. అమెరికన్లపై పన్ను భారాన్ని తగ్గిస్తాం అని చెప్పడం జరిగింది. అమెరికన్లపై పన్ను భారం తగ్గించే విధానాన్ని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో అమెరికాలో మోడీ పర్యటించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక. వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు మంజూరు. పండుగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ. ఆగమేఘాలపైన కదిలిన ఫైలు. అంటే ఇంకా వాసన కొనసాగుతుంది గనుల శాఖలో. జగన్ సోదరుడికి ఉన్నటువంటి మైనింగ్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన సంక్రాంతి సెలవుల్లో ఆగమేఘాల మీద అతనికి లీజు మంజూరు చేయడం జరిగింది. దీని మీద మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి. అది కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం జరిగిందా లేకపోతే అక్రమంగా తీసుకున్నది అనేది కూడా తేల్చి మాట్లాడుకోవాలి. ఇదో పనికి మాలిన కేసు, వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని ఊహించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్య. గత్యంతరం లేక కేసును ఉపసంహరించుకున్న న్యాయవాది. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేక రకాల వాటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయండి అని చెప్పి, సిబిఐకి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆల్రెడీ ఆ కేసు సుప్రీంకోర్టులో బెయిల్ ద్వారా ఉంది. కేసును కూడా పూర్తిగా కొట్టేయడం జరిగింది. అంటే బెయిల్ రద్దు చేయమని కేసు వేసినా కూడా దాన్ని కూడా కొట్టివేయటం జరిగింది. అంటే కేసు పూర్తిగా విచారణ జరిగినంత వరకుగా కొట్టేయటం అయితే జరగలేదు. కానీ ఇది అనర్హమైన కేసు, ఈ కేసులో ఎటువంటి విషయం లేదనే నిర్ణయానికి జడ్జీలు రావడం జరిగింది. ఈ విధంగా సిబిఐకి అప్పగించమని చేసినటువంటి కేసులలో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీలాంటి సీనియర్ న్యాయవాది కూడా ఇటువంటి కేసుల్లో అటెండ్ కావచ్చా, మీరు ఉపసంహరించుకుంటారా లేకపోతే కేసును డిస్మిస్ చేయమంటారా అని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలకి సీనియర్ న్యాయవాది వెంటనే కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. చంద్రబాబు పెద్ద ప్రణాళికతో తావోస్ వచ్చారు. పెట్టుబడుల విషయంలో ఏపీ వ్యూహాత్మకంగా ఉంది. చంద్రబాబుది విశాల దృక్పథం. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు. దావోస్లో చలిలోనూ ఆయన స్వెట్టర్ వేసుకోలేదు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వస్తే మనం చూసాం. అంతలా చలిలో -11 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి చలిలో కూడా పోయిన 40 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళందరూ కూడా స్వెట్టర్లు వేసుకొని తిరిగినా కూడా చంద్రబాబు నాయుడు అదే ఫార్మల్ డ్రెస్తో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ డ్రెస్తో అయితే ఉంటారో అక్కడ కూడా అదే డ్రెస్లో ఉండటం జరిగింది. ఏబీవీపీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ. ఏబీవీ వెంకటేశ్వర్లని, మాజీ డిఐజీ ర్యాంక్ ఏబీవీ వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అవమానించిందో, ఎంత వేధించిందో మనం చూసాము. అప్పుడు కోర్టు చెప్పినా కూడా వినకుండా సస్పెన్షన్ మీద సస్పెన్షన్ చేస్తూ ఆ కాలమంతా కూడా వెయిట్ చేసి లాస్ట్లో కోర్టు దెబ్బకి భయపడి పోస్టింగ్ ఇవ్వడం, తర్వాత వెంటనే రిటైర్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏబీవీ వెంకటేశ్వరరావు యొక్క సస్పెన్షన్ కాలాన్ని మొత్తాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ
ఇంతవరకు అతనికి రావాల్సిన అమౌంట్లు మొత్తం కూడా చెల్లించాలని ఆదేశించడం జరిగింది. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, ఆంధ్రజ్యోతి అనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. మీ సమస్యకు మా పరిష్కారం, ప్రజా సమస్యలపై అక్షర శంఖారావం, పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి వినూతన కార్యక్రమం మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 కేంద్రాల్లో నిర్వహణ, కాలనీలకు తరలి వచ్చిన నేతలు, అధికారులు, సమస్యలు వివరించిన స్థానిక ప్రజలు, వాటి పరిష్కారంపై నిర్దిష్ట హామీలు, కొన్ని అంశాలపై అప్పటికప్పుడే ఆదేశాలు. శ్రీకాకుళంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రజా సమస్యలపై ఆంధ్రజ్యోతి మంచి నిర్ణయం తీసుకున్నది. నేను ఒక్కరోజు 24 కేంద్రాల్లో అక్షర శంఖారావం, పరిష్కారమే అజెండాగా ఒక కార్యక్రమం పెట్టింది. ఈ కార్యక్రమానికి అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని అక్కడికక్కడే ప్రజల సమస్యలను చాలా వరకు పరిష్కరించగలిగింది. మిగిలిన వాటికి కూడా త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. దీనివలన ప్రజలు కూడా పెద్ద ఎత్తున రేఖ వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, జూన్లోపు నామినేటెడ్ పార్టీ పదవులన్నీ భర్తీ, పార్టీని నమ్ముకున్న వారిని నేతలు ప్రోత్సహించాలి, పార్టీ సభ్యత్వం బాగా చేసిన వారికి పదవి పొందిన వారి పనితీరుపై 2 ఏళ్ల తర్వాత సమీక్ష, దాని ఆధారంగా భవిష్యత్తు అవకాశాలు, టెలికాన్ఫరెన్స్లో సీఎం. బనకచెర్ల సాధనే లక్ష్యం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి, టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన. టీడీపీ ఎంపీలతో సమావేశమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు జరగబో పార్లమెంట్ సమావేశాలలో ఎలా ప్రవర్తించాలి, రాష్ట్రానికి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఎలా సేకరించాలి అనే ఒక క్లాస్ తీసుకుని వాళ్ళందరికీ సూచనలు చేయటం జరిగింది. ఇది ఈరోజు ముఖ్యమైన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు. మరొక వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.